మస్తాన్ సాయి రెండో రోజు కస్టడీ కొనసాగుతోంది. పలు కీలక విషయాలపై మస్తాన్ సాయిని విచారిస్తున్నారు నార్సింగ్ పోలీసులు. లావణ్య ఇచ్చిన హార్డ్ డిస్క్ ఓపెన్ చేసి మస్తాన్ సాయిని ప్రశ్నిస్తున్నారు. మస్తాన్ సాయి దగ్గర వందల వీడియోస్, ఫోటోస్ ఉన్నాయన్న ఆరోపణలతో పాటు డ్రగ్స్ పార్టీ నిర్వహించినట్లు సమాచారం ఉండటంతో ఆ కోణంలోనూ విచారిస్తున్నారు పోలీసులు. మస్తాన్ సాయికి డ్రగ్స్ రాకెట్ సంబంధాలపై ఆరా తీస్తూ ఉన్నారు. ఇక మస్తాన్ సాయి అమ్మాయిలకు మత్తు మందు ఇచ్చి వీడియోలు తీశాడని ఫిర్యాదులో తెలిపారు లావణ్య. దీంతో మస్తాన్ సాయి ఎంతమందిని బ్లాక్మెయిల్ చేశాడని దానిపై వివరాలు రాబడుతున్నారు. రేపు విచారణ అనంతరం మస్తాన్ సాయిని రాజేంద్రనగర్ కోర్టులో హాజరుపరచనున్నారు నార్సింగ్ పోలీసులు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, మస్తాన్ సాయి విచారణలో లావణ్య ఏదైతే హార్డ్ డిస్క్ ఇచ్చిందో దాంట్లో కొన్ని వీడియోస్ ఉన్నాయని చెప్పిందో, వందల వీడియోస్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. సో అవే కాక ఈ విచారణలో ఇంకేమి ప్రూఫ్స్ ఉన్నాయి, బయటపడ్డాయా? మస్తాన్ సాయిని రెండో రోజు కస్టడీలో నార్సింగ్ పోలీసులు విచారిస్తున్నారు. అతనికి సంబంధించిన హార్డ్ డిస్కులన్నిటిని కూడా లావణ్య పోలీసులకి అందించింది కాబట్టి అందులో ఉన్నటువంటి ప్రతి వీడియోని పోలీసులు ఇప్పటికే చూసారు. ఆ వీడియోలకు సంబంధించి మస్తాన్ సాయిని విచారిస్తున్నారు. అసలు అమ్మాయిలని ఏ విధంగా పరిచయం చేసుకున్నాడు, ఆ అమ్మాయిల వీడియోస్ మస్తాన్ సాయి ఒకడే తీశాడా, అతనికి ఎవరైనా సహకరించారనే దానిపై కూడా పోలీసులు విచారిస్తున్నారు. మొత్తం 43 మంది మహిళలకు సంబంధించిన వందలకు సంబంధించిన వీడియోస్ ఆ హార్డ్ డిస్క్లో ఉన్నట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. అసలు వారిని ఎంతమందిని అందులో బ్లాక్మెయిల్ చేశాడు, వారితో ఎప్పటి నుండి సంబంధం ఉంది, అసలు అమ్మాయిలను ఎక్కడ తీసుకెళ్లి ఆ వీడియోలు తీశాడు, వాటికి సంబంధించిన పూర్తి వివరాలన్నిటిని కూడా మస్తాన్ సాయిని విచారిస్తున్నారు. హార్డ్ డిస్క్ ఓపెన్ చేసి ఆ లోపల ఉన్నటువంటి వీడియోస్ అన్నిటిని కూడా చూపించి అసలు ఎవరు వీరందరినీ కూడా ఎప్పుడు వీడియోలు రికార్డ్ చేశారు, వారికి సంబంధించిన వివరాలన్నిటిని కూడా పోలీసులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే డ్రగ్స్ కేసులో కూడా మస్తాన్ సాయి నిందితుడిగా ఉన్నాడు. అరెస్ట్ చేసిన సమయంలో అతను డ్రగ్స్ సేవించే ఉండడం, పాజిటివ్గా డ్రగ్ టెస్ట్ చేసినప్పుడు పాజిటివ్ రావడంతో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు డ్రగ్స్ ఎక్కడి నుండి తీసుకొస్తున్నాడు, అమ్మాయిలను ఏ విధంగా ట్రాప్ చేశాడు, ఆ పార్టీల పేరుతో ఇంట్లోకి పిలిపించి తనకు సంబంధించిన స్నేహితుల ద్వారా ఒక్కొక్కరిని ట్రాప్ చేసి ఆ తర్వాత వారిని బ్లాక్మెయిల్ చేసి మరికొంతమంది అమ్మాయిలని పిలిపించి వారిని కూడా డ్రగ్ అలవాటు చేసి వారి వీడియోలు తీసి వారిని బ్లాక్మెయిల్ చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే మస్తాన్ సాయికి సంబంధించి అనేక వీడియోలు ఎందుకు తీశాడు, అసలు ఎవరెవరిని బ్లాక్మెయిల్ చేశాడు, ఈ హార్డ్ డిస్క్తో పాటు ఆయన సెల్ ఫోన్కి సంబంధించిన వాట్సాప్ను అదేవిధంగా కాల్ డేటాను కూడా రిట్రీవ్ చేయడం జరిగింది. వాటన్నిటి ద్వారా కూడా పోలీసులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. అసలు మస్తాన్ సాయి ఎన్ని రోజుల నుంచి ఇలా వీడియోలు రికార్డ్ చేస్తున్నాడు, దాదాపు 2022 నుంచి లావణ్యకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత పార్టీలకు వెళ్ళిన సమయంలో తన వీడియోలను కూడా తీసి బ్లాక్మెయిల్ చేసి కొంతమంది అమ్మాయిలను పిలిపించే విధంగా చేసిండని చెప్పేసి లావణ్య చెప్తుంది. కాబట్టి ఇప్పుడు మస్తాన్ సాయికి సంబంధించి హార్డ్ డిస్క్లో మొత్తం ఎన్ని వీడియోలు ఉన్నాయి, అసలు ఎవరెవరిని బ్లాక్మెయిల్ చేశాడు, ఆ అమ్మాయిలందరినీ కూడా ఒకరి నుంచి ఒకరిని ఎలా ట్రాప్ చేశాడు, వాళ్ళు ఎవరే బాధితులు ఉన్నారు, వారికి సంబంధించి కూడా వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. అసలు మస్తాన్ సాయికి సంబంధించిన కేసులో సంచలన విషయాలే బయటకు వస్తున్నాయి. ఎందుకంటే ఆయన డ్రగ్స్కి ముందుగా చిన్న కిటీ పార్టీ అని చెప్పేసి కూడా పిలిచి తర్వాత అమ్మాయిలతోనే హౌస్ పార్టీ అని చెప్పేసి ఫ్రెండ్ ద్వారా ఒక్కొక్క అమ్మాయిని పిలిపించి ఆ తర్వాత వారికి ముందు ఆల్కహాల్ ప్రిఫర్ చేసి ఆ తర్వాత డ్రగ్స్ని అలవాటు చేసి వారు మత్తులో ఉండగా ఒక్కొక్కసారి వాళ్ళ వీడియోలన్నిటిని కూడా రికార్డ్ చేసి వారిని కొంతమంది అమ్మాయిలను తీసుకొని రావాలని చెప్పేసి కూడా బ్లాక్మెయిల్కి పాల్పడ్డట్టుగా ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిపైన పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ రోజంతా కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్లోనే మస్తాన్ సాయిని ఉంచి విచారించబోతున్నారు. రేపటి వరకు కూడా కస్టడీ ఉంది కాబట్టి రేపు సాయంత్రం వరకు కూడా విచారించి ఆ తర్వాత కోర్టులో రాజేంద్రనగర్ కోర్టులో మస్తాన్ సాయిని హాజరుపరచున్నారు. అవసరమైతే మరొకసారి కూడా కస్టడీ పిటిషన్ వేసి కస్టడీకి తీసుకొనున్నారు. ఇప్పటికే డ్రగ్స్కి సంబంధించిన లింక్ పైన కూడా పోలీసులు పూర్తి వివరాలు ఆరా తీస్తున్నారు. ఎందుకంటే పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. అనేక మందికి డ్రగ్స్ ఇచ్చినట్టు కూడా పోలీసుల విచారణలో వెల్లడైంది. కాబట్టి అసలు మస్తాన్ సాయికి డ్రగ్స్ ఎవరు తెచ్చిచ్చారు, అసలు డ్రగ్స్ లింకులకు సంబంధించి మస్తాన్ సాయికి ఉన్న లింకులు ఏంటి, ఎవరి ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేశాడు, ఈ పార్టీలకు అరేంజ్ ఏ విధంగా చేశాడు, ఏవైనా డ్రగ్స్ ముఠాతో లింకులు ఉన్నాయనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వీడియోలని ఎవరికైనా షేర్ చేశాడు, ఎందుకంటే హార్డ్ డిస్క్లో ఉన్నటువంటి వీడియోలను కొన్ని వెబ్సైట్లలో కూడా
ఏదైతే వాటిలో చేసేసి వారందరికీ సంబంధించి బ్లాక్మెయిల్కి పాల్పడ్డాడు కాబట్టి అందులో ఎవరికి అయినా వీడియోలని షేర్ చేశాడా, ఎవరికైనా అందించాడా అనే దానిపై కూడా పోలీసులు వివరాలు ఆరా తీస్తున్నారు. ఎందుకంటే కొంతమందిని బ్లాక్మెయిల్ పేరుతో వేధింపులకు గురి చేశారు. కొంతమంది అమ్మాయిలు విదేశాలకు కూడా మస్తాన్ సాయి వేధింపులు తట్టుకోలేక వెళ్ళిపోయారని చెప్పేసి కూడా నిన్న లావణ్య ప్రెస్ మీట్లో చెప్పింది. కాబట్టి ఎంతమంది అమ్మాయిలు బాధితులు ఉన్నారు, అసలు ఈ వీడియోలన్నీ తీయడానికి గల కారణం ఏంటి, మస్తాన్ సాయి వెనుకాల ఎవరున్నారు అనే దానిపై కూడా పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఈ 2-3 రోజుల కస్టడీలో కూడా అనేక విషయాలు ఈ కేసుకు సంబంధించిన ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేసే పనిలో పోలీసులు కస్టడీకి తీసుకోవడం జరిగింది. ఈ కస్టడీలో మరిన్ని నోరు విప్పితే మస్తాన్ సాయి అనేక విషయాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. కానీ మస్తాన్ సాయికి సంబంధించిన హార్డ్ డిస్క్ ని ముందు ఉంచే పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు. ప్రస్తుతం ఇంకా నార్సింగ్ పోలీస్ స్టేషన్లోనే మస్తాన్ సాయి ఉన్నాడు. నిన్న సాయంత్రం ఆయన కస్టడీకి తీసుకున్నారు. ఈ రోజు రేపు వరకు కూడా విచారించనున్నారు. అయితే మస్తాన్ సాయికి సంబంధించిన సెల్ ఫోన్ డేటా కూడా ఇందులో కీలకం కానుంది. ఎందుకంటే దాదాపు వాట్సాప్లో వీడియో కాల్స్ చేస్తూ వాటిని స్క్రీన్ రికార్డ్ చేస్తూ అవి కూడా హార్డ్ డిస్క్లో మళ్ళీ కాపీ చేసుకున్నట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. మొత్తం మస్తాన్ సాయికి సంబంధించిన ఎవిడెన్స్ని కలెక్ట్ చేయడానికి పోలీసులు కస్టడీకి తీసుకోవడం జరిగింది. ఇటు లావణ్య ఇచ్చిన కంప్లైంట్లోనే మస్తాన్ సాయి అరెస్ట్ అయ్యారు కాబట్టి ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే నేరుగా నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయొచ్చు. వారికి సంబంధించిన కేసులు కూడా మేము దర్యాప్తు చేస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు అసలు మస్తాన్ సాయి బాధితులు ఎంతమంది ఉన్నారు, మొత్తం ఎన్ని వీడియోలు తీశాడు, ఏ వెబ్సైట్లో ఈ వీడియోలను అప్లోడ్ చేశాడు, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మస్తాన్ సాయి పేరెంట్స్ మాత్రం మస్తాన్ సాయికి అలాంటి ఏది లేదు, లావణ్యనే మస్తాన్ సాయిని బ్లాక్మెయిల్ చేస్తూ కొన్ని వీడియోలు తనకు కావాల్సిన ఎవిడెన్స్ని సేకరించాడు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి అసలు మస్తాన్ సాయి ఎన్ని రోజుల నుంచి వీడియోలు రికార్డ్ చేశాడు, సెల్ ఫోన్తోనే రికార్డ్ చేశాడా లేదంటే వేరే కెమెరాతోనే రికార్డ్ చేసి హార్డ్ డిస్క్లో కాపీ చేశాడనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఈ రోజంతా కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్లోనే ఉంచి మస్తాన్ సాయిని విచారించబోతున్నారు. అదేవిధంగా మస్తాన్ సాయికి సహకరించిన కాజా అనే వ్యక్తి కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. ఎందుకంటే డ్రగ్స్ మస్తాన్ సాయికి అతని ద్వారానే తీసుకొని తెచ్చాడు. అరెస్ట్ చేసే సమయంలో కూడా డ్రగ్స్ వాడినట్టుగానే పోలీసులు గుర్తించాడు. కాబట్టి అవన్నీ ఎక్కడి నుండి వచ్చాయనే దానిపై కూడా నార్కోటిక్ బ్యూరో పోలీసుల సహాయం కూడా తీసుకుంటున్నారు. పాత నేరస్తులు ఎవరైతే డ్రగ్స్కి సంబంధించిన కేసులో అరెస్ట్ అయినటువంటి వారి లింకులు ఏమైనా మస్తాన్ సాయికి ఉన్నాయనే కోణంలో కూడా పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. అయితే సురేష్, ఇప్పుడు లావణ్య ఏదైతే చెప్తూ ఉందో 40 నుంచి 50 మంది వరకు ఆయనతో మోసపోయిన వాళ్ళు ఉన్నారు, బాధితులు ఉన్నారు అని చెప్పి, సో బాధితుల నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా? బాధితులు ముందుకు రావటం కానీ కేసు నడుస్తున్న తరుణంలో ఎవరైనా వచ్చి నిజంగానే ఇలా జరిగింది అని చెప్పడం ఏదైనా జరుగుతుందా? దానికి సంబంధించి అలాగే ఒకవేళ ఈరోజు ఖచ్చితంగా ఈరోజు హార్డ్ డిస్క్లను చూపించి ఒకవేళ నిజాలన్నీ బయటకు వచ్చినట్టయితే కనుక ఒకవేళ మస్తాన్ సాయికి ఎలాంటి శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా మస్తాన్ సాయిపై పెట్టిన కేసులే నాన్ బెయిలబుల్ సెక్షన్లు. ఇలా వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేయడం అనేది చాలా నేరం. కాబట్టి చాలామంది మహిళలను ఈయన వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసి బెదిరింపులు చేశాడని చెప్పి చెప్తున్నారు. కాబట్టి వాటికి కావాల్సిన ఎవిడెన్స్ అంతా పోలీసులు సేకరిస్తున్నారు. ఇప్పుడు మస్తాన్ సాయికి సంబంధించి హార్డ్ డిస్క్లో అనేక వీడియోలు పోలీసులు గుర్తించినట్టు తెలుస్తుంది. ఆ హార్డ్ డిస్క్లో ఏమున్నాయి, అసలు ఎన్ని వీడియోలు ఉన్నాయి, ఎవరెవరు వీడియోలు ఉన్నాయనే దానిపైనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితులని కూడా, ఎందుకంటే మస్తాన్ సాయికి సంబంధించిన బాధితులు మీడియా ముందుకు రాకుండా నేరుగా పోలీసులు ఇన్వెస్టిగేషన్కి కలిసి చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన నుంచి మోసపోయిన బాధితులు ఖచ్చితంగా మస్తాన్ సాయికి సంబంధించిన సమాచారం నార్సింగ్ పోలీసులకు ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అందులో 43 మంది మహిళలు అంటున్నారు. అందులో ఎవరెవరు ఉన్నారు, అసలు హైదరాబాద్కి చెందిన వారు ఎంతమంది ఉన్నారు, ఏపీకి చెందిన వారు ఎంతమంది ఉన్నారు, ఎవరి ద్వారా వీళ్ళంతా పరిచయం అయ్యారు, ఆ లింకునంతా కూడా పోలీసులు ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. ఎందుకంటే మొత్తం 43 మందికి సంబంధించిన 100 వీడియోలు హార్డ్ డిస్క్లో ఉన్నాయంటున్నారు. అంటే ఈ వీడియోస్ అన్నీ ఏ టైంలో తీశాడు, ఎక్కడ తీశాడు, అసలు మస్తాన్ సాయి ఇంట్లోనే పార్టీ పేరుతో పిలిచి అక్కడ తీశాడా లేదంటే ఇతర చోట్లకి తీసుకొచ్చిన సమయంలో అక్కడ వీడియోలు రికార్డ్ చేశాడనే అన్ని విషయాలపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. అసలు మస్తాన్ సాయికి సంబంధించిన హార్డ్ డిస్క్ ఒకటే ఉందా, ఇంకా ఆయన ఇంట్లో ఏమైనా కంప్యూటర్స్ కానీ ల్యాప్టాప్లో మరి కొన్ని సెల్ ఫోన్లలో ఇలాంటి వీడియోలు ఉన్నాయనే దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే మస్తాన్ సాయికి సంబంధించిన వాట్సాప్కి సంబంధించి డిలీట్ చేసిన మొత్తం డేటానంతా కూడా పోలీసులు రిట్రీవ్ చేసే పనిలో ఉన్నారు. కొన్ని ఎఫ్ఎల్సీకి కూడా పంపించినట్టు తెలుస్తుంది. వాటి రిపోర్ట్ ఆధారంగా కూడా మస్తాన్ కేసులో దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఇతనికి సంబంధాలు ఎవరితోనే ఉన్నాయనే కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అన్ని కోణాల్లో ఈ కేసుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సైబరాబాద్
కమిషనర్ అవినాష్ కూడా చాలా సీరియస్గా ఈ కేసును తీసుకున్నాడు. ఎందుకంటే అమ్మాయిల వీడియోలు తీసి బ్లాక్మెయిల్ పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తాం, ఎంతటి వారున్నా వదిలిపెట్టమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో మస్తాన్ సాయి ఒక్కడే ఉన్నాడా, అతనికి ఎవరెవరు సహకరించారనే దానిపై కూడా పూర్తిగా విచారణ జరుపుతున్నారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్.